తిరుపతికి పోతున్నారు. కానీ వాళ్ళ అత్తమ్మ బాగా మంచాల పడి ఉన్నది, సీరియస్. అంటే తినడానికి కూడా శక్తి లేదు ఆమెకి. ఆమెనే అన్నీ చేసేయాలి. ఆమె ఇంటికాడ సేవని చెత్తకుండిలాగా ఎత్తేసి తిరుపతి పోయింది సేవకి. భగవంతుడు రమ్మన్నాడు అక్కడికి. ఇంటిలో సేవ తిరుపతి కంటే గొప్పది. మీరు తెలుసుకోండి ఫస్ట్, మీకు అర్థమైతలేదు. ఏ ఇంట్లో అయితే మనం పుట్టినామో, ఏ ఇంట్లో అయితే మనం మెట్టినామో, మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు అంటే ఎక్కడ నీ బాధ్యత ఉంది. మెట్టి నీళ్ళు మన సొంతం, పుట్టి నీళ్ళు నీ చుట్టం చూపే. పుట్టి నీళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తాం కానీ మెట్టి నీళ్ళకి ఇయ్యమండి. చాలామంది స్త్రీలు చేసే తప్పు ఇది. అది కేవలం చుట్టం చూపు. పోతామా నాన్నే ఉంటాం, మళ్ళీ రావా నీ ఇంటికి. మరి నీ పేరు మారింది, నీ ఊరు మారింది, నీ అన్నీ మారింది. వీళ్ళకి కదా నువ్వు సంతానం గణించేది, వీళ్ళ పేరు కదా నువ్వు మార్చుకుంది. ఇది నీళ్ళు. ఆడపిల్ల అన్నాం, మనం పుట్టిన ఆడపిల్ల కాదు. ఈడపిల్ల ఆడపిల్ల అంటే నీ చోటు వేరుంది, ఆడపిల్ల. అందుకని మనం ఎక్కడోళ్ళమో అక్కడ అది మనకి ఇంపార్టెంట్. మెట్టి నీళ్ళు చాలా ఇంపార్టెంట్. తల్లిగారు ఇంపార్టెంట్. వాళ్ళకి అవసరమైన తల్లిదండ్రులకు సేవ అప్పుడు వెళ్ళి చేయడం తప్పు కాదు, వెళ్ళాలి, చెయ్యాలి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే ఈ మెట్టి నీళ్ళు ఉందో మన బాధ్యతగా చేసుకుంటేనే మనకి ప్లస్ పాయింట్ ఉంటుంది, మనం తెలుసుకోవాలి. అందుకని మనకి ఇక్కడ ఈ యొక్క సీతాదేవికి ఇవన్నీ తెలుసు. మనకి ఇలా వివరించి అర్థమయ్యేందుకే మనకి రామాయణంలో పురాణ పురుషులు పెట్టిలేదు. అట్లా మనకి ఇంకా రామాయణం గురించి బాగా ఉన్నాయండి. ఒకరోజు క్లాస్ దాని గురించి తీసుకున్నాం. రామాయణంలో సినిమాలు చూపించే కొన్ని రాంగ్ ఉన్నాయి, కొన్ని రైట్ ఉన్నాయి. అందుకని మనం రాంగ్ తెలుసుకొని దాన్నే రైట్ అనుకొని మనం అందరికీ రైట్ అని చెప్పడం మళ్ళీ అది కర్మ అవుతుంది. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే ఇలా 18 మహాసాక్షులు మనం చేసిన ప్రతి కర్మని మోసుకెళ్ళి ఆ పాపము పుణ్యం రెండు పండిన తర్వాత నీ జీవితంలోకి వస్తుంది. అందుకని ఇప్పుడు చేసింది ఈ జన్మలో రాదు. ఇప్పుడు వేయగానే పంట ఎట్లా రాదో మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వస్తుంది. పత్తి అయితే 6 నెలల తర్వాత వస్తుంది. సోయాబీన్ శనగలు అయితే 3 నెలలకు వస్తాయి. అట్లా ఇప్పుడు వేస్తే ఎప్పుడో వస్తున్నాయి. అందుకే నువ్వు ఇప్పుడు వేస్తే మళ్ళీ జన్మలా లేకపోతే మళ్ళా కొంచెం చివరి క్షణాలలో వస్తూ ఉంటుంది. అందుకని మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మన ప్రతి మాట నుదిటి మీది రాదా, నోటిలోని ప్రతి మాట నుదిటి మీదే రాదా. అందుకని చాలా జాగ్రత్తగా మన నిత్య జీవితంలో ఎరుకతో మాట్లాడాలి, జీవించాలి. అంటే మనకు స్పృహ రాదు. అన్నాక వస్తుంది చూడండి. ఏదైతే అనకూడదో పటాపట అనేసినాక ఇది అనకుంటే మంచిగా ఉండు అన్న స్థితి వస్తుంది. అది ముందే రావాలి అంటే మనం ధ్యానం చేస్తే ఎరుక స్థితి పెరుగుతుంది మన లోపల. అంటే ఇది అనకూడదు, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అనే విచక్షణ మన లోపల పెరుగుతుందమ్మా. అందుకని అత్త అయినా సరే, కోడలైనా సరే, కోడలు అత్తని మంచిగా చూడకపోయినా సరే అది కోడలకే వదిలిపెట్టాలి. దాని కర్మ దానికే వదిలిపెట్టాలి. నీ బాధ్యత. ఇంకొక స్టోరీ ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ క్షణంలో పెళ్ళిళ్ళు అవుతున్న పెళ్ళిళ్ళని పెటాకులు ఎట్లా అవుతున్నాయి చూడండి. ఇప్పుడు పిల్లగాళ్ళు ఎట్లా తయారైందంటే ఆడపిల్లలంటే భయం పడుతుంది. ఇప్పుడు జనరేషన్ ఉంటుంది, డేంజర్ ఉంది. ఇప్పుడు మగపిల్లల్ని కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు ఆడపిల్లల్ని కాపాడుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఏ ఆడపిల్ల ఏ మగపిల్లాన్ని ఎగేసుకొని పోతుందో అన్నట్టుగా తయారైంది. అంటే ఈరోజు ఆడపిల్ల ఎంత హీనంగా తయారైందంటే చూడండి. ఒక ఇంట్లో జరిగిన స్టోరీ. అమ్మాయికి వంట రాదు, వార్పు రాదు. ఆ చెత్త పూట పట్టుకొని ఆ పనికి మన చదవడం వల్ల ఏం నాలెడ్జ్ లేదు, వినయం లేదు, విధేయత లేదు, అహం వస్తుంది చదువుల వల్ల. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఏం వంట వార్పు రాదు. అత్తగారింటికి పోయింది. పాపం అత్తని ఇంకా చక్కగా నేర్పిస్తుంది వంట. కానీ అక్కడ ఏమైంది, ఆ అత్త వంట నేర్చుకోమని చెప్పడం కూడా బాధనే అయిపోయింది అమ్మాయికి. అయితే ఏం చేసింది, నాకు ఇష్టం లేదు, నాకు రాదు, నేను చెయ్యని చెప్పేస్తుంది డైరెక్ట్. అయితే అక్కడ ఏం చెప్పిందంటే, నువ్వు నేర్చుకోకపోతే నేను లేనప్పుడు నువ్వు ఎట్లా వండి పెడతావు, మా హోటల్ లేదా అన్నది. ఏం లేదా, హోటల్ లేదా. మరి హోటల్ ఉన్నప్పుడు నిన్నే తెలుసు చేసుకుంటూ ఆలోచించాను. అంటే చూడండి, మన చేతులతో వండిన ఆహారము శక్తితో వండుతాం కాబట్టి ఆ శక్తితో మన భార్యకి, భర్తకి, పిల్లలకి మనము దగ్గరుండి వడ్డిస్తే ఈ చేతితో వండిన ఆహారం. ఎందుకంటే ఈ చేతిలో అమ్మ ముగ్గురు దేవతలు ఉంటారు. అందుకే మనం లేచా అంటే వాళ్ళ ముఖం చూస్తే అట్లయింది, వీళ్ళ ముఖం చూస్తే ఇట్లయింది అనద్దని యోగులు ఏం చెప్పింది, నీ చేతులు నువ్వు చూసుకో అని చెప్పి. కరగ్రే వసతే దేవి
కరమూలే భవేత్ గౌరీ ప్రభాతే కర దర్శనం అన్నాడు. నీ చేతులు నువ్వు చూసుకొని చావు, మంచి కానీ చెడు కానీ అని చెప్పిండు వాళ్ళు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ మీద నిందలిస్తాం కదా. అందుకే ఇక్కడ ఏమున్నాడు, కరమధ్యే సరస్వతి అంటున్నాడు. ఇక్కడ ఎవరున్నారు, సరస్వతి. కరమూలే భవేత్ గౌరీ ప్రభాతే కర అంటే చూడండి, ఈ వేళ్ళు మధ్యలో ఒక్కోరు, ఈ చివరి వేళ్ళల్లో ముగ్గురు అమ్మలు ఈ చేతిలో ఉన్నారని చెప్పి మనకి చెప్పింది. మరి ఈ స్తోత్రం తప్ప అండి? ఈ స్తోత్రం నువ్వు నేను చెప్పింది కాదు, వాళ్ళు కనిపెట్టిండు, ధ్యానంలో కనిపెట్టి ఆ స్తోత్రం చెప్పి ఈ చేతిలో ముగ్గురు అమ్మల మూల కుటుంబం ఉన్నారు, వాళ్ళతోనే కదా నడుస్తుంది ఈ సృష్టి. అందుకనే వాళ్ళు ముగ్గురు నీ చేతిలోనే ఉన్నారు కాబట్టి ఈ చేతితోని మనం వంట చేసి వడ్డిస్తే వాళ్ళకి శక్తి. నువ్వు ఏదైనా రోగం ఉందనుకోండి భర్తకి, అంటే ఈ రోగం పోవడానికి ఒక శ్లోకం ఉంటుంది మన గీతలో, మన భగవద్గీతలో. ఆ శ్లోకం చదవాలి, 11వ అధ్యాయం. ఆ శ్లోకం చదువుతూ వంట చేయాలి, శ్లోకం చదువుతూ వంట చేయాలి. అప్పుడు నీ శక్తితో, ఆ శ్లోకం అనే శక్తితో అలా చేస్తూ 41 రోజు పెట్టి చూడు, పోతుంది. అంటే గీతను చెప్పడానికి అసలు సమయం సరిపోదు, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా చీడపీడ బయట జరిగిందనుకో, దానికి ఒక శ్లోకం ఉంది. అంటే కొన్ని వేల లక్షల సార్లు శ్లోకం చదవాలి. దానికి వాళ్ళు ధ్యానం చేస్తే బెస్ట్ కదా, అంతే కదా. ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే మనకు నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది నేర్చుకోవాలి, అది చేయాలి. అంటే ఈ శ్లోకాలు కొన్ని ఎట్లున్నాయంటే, ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు చీడ పీడ ఇట్లాంటి తగిలి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అట్లాంటి వాళ్ళకి కూడా ఇలా మందు ఉంది దీంట్లో. భర్తకి ఏమన్నా, ఆవుకి ఏమన్నా, బర్రెలకి ఏమన్నా చీడ కలిగినప్పుడు కూడా దానికి కూడా మనం ఆ స్తోత్రం చదువుతూ నీళ్ళని, మూతిలో నుంచి నీళ్ళని, నల్ల నుంచి నీళ్ళు చేరుతూ ఆ శ్లోకం చదువుతూ ఆ నీళ్ళు ఆవులకి అవిటికి పెడితే అవిటికి పోతుంది. ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి. అంటే చూడండి, అట్లా మనకి ఈ యొక్క ఏదైతే ఎక్కడికి పోయింది మూల మీద ఉంది, ఏదుంది ఏదో చెప్పుకుంటే అటే పోయింది. చెప్పమ్మా, గట్టిగా చెప్పురా ఇది. అందుకనే మనము భూమి మీదకి దైవం ఎందుకు వస్తుంది అంటే, మానవులు అంటే మన పిల్లలు ఎట్లా తప్పుతో పడితే ఏదో ఒక రకంగా చేసి మన పిల్లల్ని సన్మార్గంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అలాగే మనం ఎలా చేస్తున్నామో మన పిల్లల కోసం భగవంతుడు, నా బిడ్డలందరూ భూమి మీద ఉన్న నా బిడ్డలందరూ కూడా అక్రమంగా అధర్మంగా సంపాదిస్తుండ్రు, పాపం వైపు వెళ్తుండ్రన్న దానికోసమని భగవంతుడు మనల్ని సన్మార్గంలో పెట్టడానికి భూమి మీదకి అవతారం ఇస్తున్న శ్రీరాముడే సంపూర్ణ రామాయణం, వశిష్ఠ గీత. మరి శ్రీకృష్ణుడు వచ్చిన చెప్పిన మాటలే భగవద్గీత. రాముడు ఏం చెప్పిండో రామాయణం, కృష్ణుడు ఏం చెప్పిండో భగవద్గీత, మహాభారతం. అందుకని ఈ 4 గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణుడు లీలలలో ఏ జ్ఞానం ఇచ్చిండో భాగవతంలో ఉంటుంది. అందుకని రాముడు ఎందుకు వచ్చిండు, కృష్ణుడు ఎందుకు వచ్చిందంటే మన వల్ల వచ్చింది, మనం చేసే పాపాల వల్ల వచ్చింది. మనలోనే రాక్షసుడు ఉన్నాడు, మనలోనే దైవం ఉంది, రెండు మన లోపాలు ఉన్నాయి. ఈ గుణాలు తీసేస్తే రాక్షసుడు పోతాడు. ఆ గుణాలు పెంచుకుంటే, ఆ గుణాలు ఏంటి, అహింస, నిన్ను నువ్వు హింసించుకోవద్దు. మన లోపల రాక్షసుడు పోవాలి ఫస్ట్. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్య 4 గుణాలు తీసేసుకోవాలి, తొలగించుకోవాలి. తొలగించుకునే మార్గం చెప్పిన దేవుడు ధ్యానం, యోగం చేయు అన్నాడు. ఏం చేయమన్నాడు, ఏడుస్తూ ఉన్నావు అర్జున, యోగం చేయి. యోగివైతే అది అందులో నేనే ఉన్నాను, ఇందులో నేనే ఉన్నదంతా సర్వం నేనే అన్నది అర్థమవుతుంది. అప్పుడు నీ దుఃఖం పోతుంది. యోగివిగా అన్నాడు, యోగం చేస్తే యోగివైతావు అన్నాడు. యోగం అంటే ఏంటిదమ్మా, యోగం అంటే ఏంటిది, జీవుడు ఆ దేవుడితో కలవడమే యోగం. మరి ఆ దేవుడితో ఎట్లా కలుగుతావు, అసలు దేవుడు ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నానని. మరి నేను ఎక్కడున్నాను, యోగం చేస్తే నన్ను కలుస్తామన్నాడు. మరి నేను ఎక్కడున్నా, నీలో ఉన్నా, ఆత్మరూపంలో నీలో ఉన్నా, అక్కడికి రమ్మంటుండు. ఇంత స్పష్టంగా చెప్తుంది గీత. అందుకనే మనకి భగవంతుడు ఎక్కడున్నాడో చెప్పిండు, అంతటా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాను నేను.
నువ్వు నా దగ్గరికి చేరుకుంటావు. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి చేరుకుంటావో ఈ పాపాలన్నీ పటాపంచలైతే అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి చేరే ఈ తోవలో బోలెడంత జ్ఞానం వస్తుంది మనకి. ఇప్పుడు అక్కడ ఉన్నావు నువ్వు, అక్కడ నుంచి ఇక్కడికి అయ్యేసరికి టైం పడుతుంది కదా. నీళ్ళు ఎక్కడ ఉంది మేడం, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చింది కదా, వచ్చే లోపల కాస్త టైం అయింది కదా. అంటే చూడండి, అలాగే ఇక్కడ ఉన్న నువ్వు దేవుని దగ్గరికి చేరే మార్గంలో ఎన్నో జ్ఞానం చదువుకుంటావు, ఎంతో ధ్యానం చేస్తావు, ఎంతో పుస్తకాలు చదువుతావు, ఎంతో క్లాసులు వింటావు. వీటన్నింటిలో మనం ఏం చేస్తున్నాం, ఈ మూడింటిలో జ్ఞానం తెలుసుకుంటాం. అందుకని ఈ జీవుడు దేవుని దగ్గరికి పోయే లోపల జ్ఞానం బోలెడంత వస్తుంది. ఆ జ్ఞానం అనే అగ్ని పెరుగుతుంది కాబట్టి దేవుని దగ్గరికి పోయే లోపల నీ జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం అనే అగ్నిలోని పాపాలు పటాపంచలు చేస్తా అంటున్నాడు. ఆయన ఏం చేయడు, చేస్తా అంటే ఏంటిది, నువ్వు వస్తే వాటికవే అవుతాయి. నువ్వు నా దగ్గరికి వస్తే చాలు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ధ్యానం చేయాలా, ఆయన ఇచ్చిన జ్ఞానం ఏంటి చదవాలా, అర్థం చేసుకోవాలా, దాన్ని ఆచరణ చేయాలా. అప్పుడు మనం భగవంతుని దగ్గరికి చేరుకుంటాం. మన లోపలనే, మన గుండెల్లోనే ఉన్నాడు. గుండె అంత గొప్పది. గుండె అంటే హృదయం డప్ డప్ కొట్టుకునేది కాదు, అది వేరు. అది శరీరానికి సంబంధించింది. ఆత్మకు సంబంధించిన హృదయం ఒకటి ఉంటుంది. శరీరానికి సంబంధించిన హృదయం మాటకి హోల్స్ మూసుకోకపోతే అది కాదు. మన హృదయం వేరు, గుండె వేరు. మనం గుండెని హృదయం అనుకుంటున్నాం, రాంగ్ అది. అందుకనే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ఇచ్చిన జ్ఞానం మహాభారతం, భగవద్గీత, భాగవతం. అలాగే శ్రీరాముడు ఇచ్చింది వశిష్ఠ గీత, సంపూర్ణ రామాయణం. ఇవి మనము లెక్కలేనని ఉన్నాయి మనకి. అందుకని అటువైపు వెళితే మనకి చక్కగా అర్థమైపోతుంది, దేవుని చేరుకుంటాం. ఫస్ట్ రోగాలు పోతే అలా వెళ్ళే లోపల 41 రోజుల లోపలే మనం తెలుసుకోగలుగుతాం. నీ శ్రద్ధని బట్టి పోతుందమ్మా. నీకేం శ్రద్ధ లేదు, 41 రోజులు అక్కడ కూర్చున్నావు నేను చెప్పాను కానీ లోపల ధ్యానం జరిగితే ఎట్లా పోతుంది, లోపల జరుగుతుందా లేదా చూసుకోవాలి. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టి నీకు 5-6 రోజుల లోపలే నీకు తేడా గమనిస్తావు. ధ్యానం కరెక్ట్గా నువ్వు చేస్తే. ఇప్పుడు చూడండి, మేము ఈ భోజనము ఎండ పెడుతున్నాం రోజు, స్టీల్ ప్లేట్, అవునా? అంటే చూడండి, మేము స్టీల్ ప్లేట్ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని పెడుతున్నాం. మరి బయట ఫంక్షన్లలో దేంట్లో తింటున్నాం మనం? గట్టిగా ఇస్తారా? దాన్ని ఇస్తారంటారా? దాన్ని క్యాన్సర్ అంటారు. ఇంట్లో తింటున్నామంటే ఒక కవర్, పేపర్ ప్లేట్ కాదు అది, ప్లాస్టిక్. మనం పేపర్ అనుకున్నాం, పేపర్ ప్లేట్ అంటాం. ప్లాస్టిక్, దాన్ని చింపండి ఒకసారి. ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇస్తారు మీదకి వెళ్ళి చింపండి. చింపి దాన్ని ఒకసారి స్మెల్ చూడండి. అంటే మీరు వినండి, అది వేడి భోజనం కదా. ఆ ప్లాస్టిక్ మీద వేసినప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు మనకి ఇస్తారు భోజనం ఎందుకు పెట్టిందంటే ఈ మోతుకులో అరటి ఆకులలో పుష్కలమైన ఆయుర్వేదం ఉంటుందమ్మా. ఆయుర్వేదం అనే ఆకులలో వేడి భోజనం వడ్డిస్తే ఆకు కమిలిపోయేది. అంటే ఏమైంది, ఆకులున్న పోషకాలన్నీ ఇళ్ళకి వచ్చినాయి, భోజనంలో వచ్చినాయి. అది తిన్న భోజనం వల్ల ఏమవుతుంది, నీకు ఏ రోగం రాకుండా ఆ ఆకు రక్షించింది నేను ఇన్ని రోజులు. అంటే అందులో తిన్నప్పుడు చల్లటి భోజనం తింటే వేస్తే ఆకులో తిన్నాకంటే పేపర్లలో పెట్టుకొని తిన్నాగా. కానీ వేడి భోజనం ఎందుకు తినమంటారు, అలా వేసుకొని చక్కగా దాంట్లో జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది వేడి భోజనంలో. అలా మనం వేస్తే మనకు అదే దాంట్లో ఉన్న ఆకులో ఉన్న మొత్తం యాంటీబయాటిక్ అంతా మనకు వస్తుంది. అందుకనే మనం ఆయుర్వేదం తిన్నట్టు. ఈరోజు మనం ఫంక్షన్లో ఏం తింటున్నాం, పేపర్ అంటే ప్లాస్టిక్లో తింటున్నాం. ప్లాస్టిక్ ఏమవుతుందంటే అది ఇప్పుడు మనకి ఒకప్పుడు క్యాన్సర్లే లేకుండే, అది ఇప్పుడు ఏమైందంటే క్యాన్సర్ తయారు చేస్తుంది. ఆ పేపరే క్యాన్సర్ పేపర్. మీరేమో పెళ్ళికి వెళ్ళి మంచి 1000 గిఫ్ట్ పెడుతున్నారా, ఆ పెళ్ళిలో ఏం చేస్తుంటే మీకు క్యాన్సర్ గిఫ్ట్ ఇస్తున్నారు. బెస్ట్ అర్థమైందా?
అనేది జాగ్రత్త పడండి. మనకి జాగ్రత్త పడే ఛాన్స్ మనం దొరికినప్పుడు మనం ఆచరణ చేయాలి. అందుకని నేను ఏడికి పోయినా అయితే భోజనం బంద్ చేస్తా, లేకపోతే ప్లేట్ ఏమైనా ఇస్తారా తెస్తేనే నేను తింటాను చేస్తాను. అందుకని ఇప్పుడు ర్యాలీ ఉంది, ఆ ర్యాలీ వాళ్ళకి నేను మెసేజ్ పెట్టిన ప్రయత్నం చేస్తే ఇప్పుడు మొన్న మేము జగిత్యాల ర్యాలీకి వెళ్ళినాం. వాళ్ళు ఏం చేసిండ్రు, ఆకులతో తయారు చేసిన ఇస్తారని తెప్పించిండు. ఒక్కొక్క ఇస్తారు 5 రూపాయలు. పోతే మోరి అన్నారు వాళ్ళు. ప్లాస్టిక్ గిలాస్తో నీళ్ళు ఇయ్యలేరు వాళ్ళు. రోడ్ల మీద మేము ర్యాలీకి తిరుగుతుంటే స్టీల్ గిలాసులు పెట్టిండు తెలుసా. అట్లాంటి వాళ్ళకి మేము ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే. ర్యాలీ జరుగుతుందంటే, ప్రపంచ లోక కళ్యాణం జరుగుతుందంటే మనం ఒక 1000 రూపాయలు 500 వాళ్ళకి ఇస్తే, ఇక్కడ మనం ర్యాలీకి ఇస్తే అక్కడ మనకి బ్యాంకులో పడతాయి. ఇక్కడ బ్యాంకులో పడితే నీ ఆత్మతో రావు పైసలు, అక్కడ బ్యాంకులో పడితే నీతో ఉంటాయి. అంటే మనం ఒక పుణ్య కార్యం కోసం, ఒక లోక కళ్యాణం కోసం జరిగే కార్యక్రమం. ఇప్పుడు ఈ కళ్యాణం కదా, ఈ యజ్ఞం ఏంటి, ఇంతమంది జీవితాలు బాగుపడడానికి చేసే యజ్ఞం ఇది. ఇలాంటి యజ్ఞంలో మీరు బాగా పంచుకోవచ్చు. మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళకి, మీరేనా పొదివేల వాళ్ళకి తెచ్చిచ్చింది? అవునంటారా? అంటే చూడండి, ఒకరు అది ఒక రీతి